హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఎట్టకేలకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రౌడీ చీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్ కుమార్ చేరుకున్నట్టే మనకి సమాచారం అందుతుంది. నిజానికి మార్చి 11 అంటే నిన్నటి వరకు అతనికి మధ్యంతర బెయిల్ ఉంది. నిన్న సాయంత్రం 5:30 గంటలకు అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోవాలి. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలి. కానీ నిన్న బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకోలేదన్న విషయాన్ని నిన్న 7 గంటలప్పుడు నేను కూడా వీడియో చేశాను. దాన్ని లైవ్గా మనందరం కూడా చూసాం. నేను చేశాను నిన్న. అతను బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాలేదు, లొంగిపోలేదు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ వీడియో చేశాను. నిజానికి పోలీసులు ఇంకో గంట గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. 6:30 గంటల వరకు లొంగిపోవడానికి అవకాశం కూడా ఇచ్చారు నిన్న. కానీ 6:30 గంటలు గడుస్తున్నాయి. నేను 7 గంటలప్పుడు నేను వీడియో చేశాను. అంటే 6:30 గంటలకు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాలేదు, అంటే లొంగిపోలేదు. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు దాదాపు గ్రేస్ పీరియడ్ అయిపోయిన 12 గంటల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ 12 గంటలు లేటుగా అనుకున్న కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనం ప్రస్తావించదలుచుకున్నప్పుడు, నిజానికి మధ్యంతర బెయిల్ ఎక్స్టెండ్ కోసం కోర్టును కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ అప్రోచ్ అయ్యాడనేది, కోర్టు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద చాలా సీరియస్ అయింది అనేటువంటిది, మధ్యంతర బెయిల్ పొడిగించడానికి కోర్టు ఒప్పుకోలేదు, ఇమీడియట్ గా లొంగిపోవాలని ఆదేశించింది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే దీనికి బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకు లేట్ అయింది అన్న దాని మీద వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా మీకు నేను వినిపించడానికి సిద్ధంగానే ఉన్నాను. అంటే అతని వర్షన్ కూడా విందాం, విని వాస్తవాలను మనం చర్చించుకుందాం. క్రమంలో బాగా లేట్ అయిపోయిందండి. నేను ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు. ఐఎమ్ ఏ లా అబైడెడ్ పర్సన్. ఐ హావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం. రిగార్డ్స్ విత్ లా. నాకు చాలా గౌరవం. లా అంటే న్యాయమూర్తులన్నా న్యాయస్థానాలన్నా అపారమైన నమ్మకం ఉందండి. అంటే నేను ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టలేదు. ఆ సర్టిఫికేట్ ఇచ్చింది, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చింది రాఘవ శర్మ గారే. ఆ మెడికల్ సర్టిఫికేట్ లో ఏం పొందుపరిచారంటే, ఆ మెడికల్ సర్టిఫికేట్ లో ఆయన ఇచ్చిన పరిస్థితి ఏంటంటే, మా మదర్ కి సర్జరీ చేసిన హాస్పిటల్లోనే వైద్యం చేయిస్తే మంచిది అని చెప్పి ఆ రాఘవ శర్మ గారి హాస్పిటల్ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితుల్ని తప్పుదోవ పట్టించి నా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వం కుట్ర. రెండో విషయం, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, నేను ఇప్పుడిప్పుడే నా బిడ్డలు, నేను నా భార్య రాజమండ్రికి రీచ్ అయ్యాము. నేను ఇక్కడ సెంట్రల్ ప్రిజన్ దగ్గరికి రీచ్ అవుతున్నానండి. సో ఈ రోజు తెల్లారుజామున బోరుగడ్డ అనిల్ కుమార్ రిలీజ్ చేసిన వీడియో ఇది. ఇంకొక 10 నిమిషాల్లో నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకోబోతున్నాను. ఫ్యామిలీతో కలిసి వచ్చాను. లేట్ కావడానికి అనంతపురం పోలీస్ స్టేషన్కి పోయి రావడం వల్ల లేట్ అయింది. ఇలా రకరకాల కారణాలను చెప్పుకునే ప్రయత్నం చేశాడు. సరే, అతను ఏం చెప్పుకున్నా కోర్టు దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటి చూడాలి. ఇప్పటికీ అతని మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కోర్టు ధిక్కరణ కనుక కోర్టు ఒప్పుకుంటే మనం అడ్వకేట్ ఆజాద్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, మనం లైవ్ లో ఉన్నాం. సార్, బోరుగడ్డ అనిల్ కుమార్ నిన్న సాయంత్రం 5:30 గంటలకు లొంగిపోవాలి, కానీ పోలీసులు గ్రాస్ పీరియడ్ ఇచ్చారు, 6:30 గంటల లోపు లొంగిపోమని చెప్పారు. కానీ ఈ రోజు తెల్లారుజామున 6:30 అతను లొంగిపోయాడు. అంటే కోర్టు ఇచ్చిన గడువు కంటే 12 గంటలు ఆలస్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కోర్టు ధిక్కరణ కింద గనుక కోర్టు దీన్ని పరిగణిస్తే ఎలాంటి పనిష్మెంట్ పడే అవకాశం కనపడతా ఉంది? సరే, ఇప్పుడు యాక్చువల్ గా కోర్టు ధిక్కరణ నేరం 100% అట్రాక్ట్ అవుతుంది. ఓకే, కోర్టుని గౌరవించే సాంప్రదాయం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఆయన మొన్న వీడియో రిలీజ్ చేశారు, అది కూడా చేయకూడదు. ఎందుకంటే ఈజ్ ద మామూలుగా ఆయన మధ్యంత ఇంటరిం బెయిల్ మీద వచ్చిన ఒక ఎక్యూజ్డ్, ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఎలిగేషన్స్ ని అతను జనరల్ గా ఏంటంటే, అసలు కోర్టులో పరిధిలో ఒక విచారణ, ఒక కేసు ఉన్నప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయకూడదు. దానికి తోడు అదొకటి. రెండోది ఏమన్నంటే, అతను లొంగిపోయే సమయానికి లొంగిపోవాలి, కానీ అతను పారిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా లొంగిపోవడం అనేది కోర్టు ధిక్కరణ నేరం కింద వస్తుంది. ఇది సపరేట్ కేసు అవుతుంది. ఓకే, ఒకటండి. తర్వాత ఇంకోటి, ఇంటీరియం బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటది. రద్దు చేసింది సార్, ఇక ఇంటర్వ్యూ పెంచడానికి అవకాశం లేదని చెప్పింది. అది అయిపోయినట్టు, అది పోయినట్టే. ఇతను రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్ లో కూడా కొంచెం టైం పడుతుంది రావడానికి, కొంచెం టైం పడుతుంది.
అలాగే కండిషన్స్ కూడా స్ట్రిక్ట్ కండిషన్స్ ఏవైతున్నాయో ఇంపోజ్ చేసే అవకాశం ఉంటది. ఉమ్. ఒకవేళ అతను తప్పుడు పత్రాలు గనక సృష్టించినట్లయితే అది కూడా మనం సార్ మనకంతున్న సమాచారం కూడా సార్ రాఘవ శర్మ గారి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసినందుకు గాను సైడ్ పెట్టినందుకు గాను చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు కూడా పోలీసు నమోదు చేయబోతున్నారు. సార్ మనం ముందుగానే ఊహించుకొని మనం చెప్పాం. చెప్పారు మీరు గతంలో చెప్పారు. అవును అవును గతంలో చెప్పినాం, అది ఖచ్చితంగా అవుద్ది అనుకున్నాం. అది కూడా అప్ టు 7 years 336 318 340 వస్తుంది బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం. చీటింగ్ కేసు ఎంత వస్తుంది సార్? 318 అండి. ఒక్క నిమిషం 318 ఒక్క నిమిషం మన ఆడియన్స్ కి ఇద్దాం. ఓకే చెప్పండి. 318 సెక్షన్ బిఎన్ఎస్ చీటింగ్ కేసు 318. ఓకే 318 అంట. ఓకే అంతకుముందు 420 ఉండేది, మన 420 అనే వాళ్ళం కదా, అది మారిపోయింది ఇప్పుడు 318. ఓకే సో ఫోర్జరీ 336 340 రెడ్ విత్ ఒకవేళ ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే రెడ్ విత్ 4-5 సెక్షన్స్ పెడతారు. ఫోర్జరీ ఎంత సార్ కేసు బిఎన్ఎస్? 336 ఉంటుంది సార్. 336 340 ఇవి ఉంటాయి. సో ఇదేంటంటే అప్ టు 7 years వరకు నేరాలండి ఇవి. ఓకే సో యాక్చువల్గా మనం 7 years వరకు అంటాం కదా. సో 7 years కాబట్టి డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో నాకు తెలిసి దీనిలో కూడా అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే ప్రాసిక్యూషన్ వారికి సహకరించడం లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టుకి ఆ పోలీసు వారికి డిస్క్రిషన్ పవర్ అనేది ఉంటది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసిక్యూషన్ కి గనక అక్యూజర్ సహకరించకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హ్యాస్ ద పవర్ టు అరెస్ట్ హిమ్. ఓకే సో అది ఉంది. అది కాబట్టి ఇక్కడ ఇతను మీరు అన్నట్టుగానే నిన్న కోర్టుకి అనుకూలంగా లేడు కాబట్టి మరి కోర్టు పర్మిషన్ తో ఈ కేసులో కూడా మరి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి. కోర్టు ధిక్కరణ కేసు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష సార్? అది కూడా అంతేనండి. అంటే అంటే కేసు యొక్క పరిధిని బట్టి ఉంటది. మినిమం 3 years నుంచి అది కూడా 5 years ఉంటది. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది. దానికంటే ఎక్కువ మీరు అన్నట్టు 420 ఈ ఫోర్జరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా సార్. అది ఎందుకంటే తప్పుదో కోర్టునే తప్పుదో పట్టించడం అనేది కరెక్ట్ కాదు కదా. అవును మరి అది కదా ప్రాబ్లము. మరి అతను ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అతనికి తెలియాలి. తర్వాత అతను ఇట్లా వీడియో రిలీజ్ చేయటము ఒక అక్యూజ్డ్ పర్సన్, అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందే వస్తుంది. మనం చేయకూడదు అట్లా. ఆయన దాని ప్రెస్ మీట్లు పెట్టారు దీనిపైన, అంటే ఏదైనా వేరే టాపిక్ మాట్లాడచ్చు, దీనిపైన ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ఇట్లా వీడియో రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు. అది కూడా కోర్టు మరి సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కేసులో కూడా మళ్ళీ అతనికి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూశారు కదా, మన అడ్వకేట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. సో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరక్కపోయాడని చెప్పాలి. అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. ఒకవైపు కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యే అవకాశం కనపడతా ఉంది, ఇంకోవైపు పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు అతని మీద చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు నమోదయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది. అది 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి కేసులుగా మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి అతనికి రాబోయే కాలంలో బెయిల్ రావటం కూడా చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. సో ఇప్పటికున్న కేసులు సాలక ఇప్పటి వరకు మనం వింటున్న సమాచారం మేరకు అతని మీద 15 కేసులు ఉన్నాయి అన్నటువంటిది మనకున్న సమాచారం. ఇప్పుడు కొత్త కేసులు చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు కోర్టు ధిక్కరణ కేసు ఇలా కొత్త కేసులు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ 15 క్రిమినల్ కేసులు కాక కొత్తగా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇతను రిపీటెడ్ అఫెండర్ కింద పరిగణిస్తే అంటే పదే నేరాలకి పాల్పడుతున్నాడు, పదే కోర్టులను తప్పుదో పట్టిస్తున్నాడు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని కనుక కోర్టు భావిస్తే అతనికి బెయిల్ ఇవ్వటం చాలా కష్ట సాధ్యం. ఇప్పటికే అక్టోబర్ నుంచి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటూ ఉన్నారు. కొన్ని నెలలుగా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతూ ఉన్నారు. మామూలుగా బెయిల్ రావడానికి కొంతకాలం తర్వాత అవకాశం ఉండేది, కానీ అవకాశాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ చేతులలో పాడు చేసుకున్నాడా? మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చింది. ఫిబ్రవరి 14వ తారీఖు అప్లై చేసుకుంటే 15వ తారీఖు ఇమీడియట్గా ఇచ్చింది. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేదంటే మానవీయ కోణంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దాని అవకాశాన్ని అతను పాడు చేసుకున్నాడా అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో కలుగుతూ ఉంది. మరి చూడాలి, అతని వైపు నుంచి అతను చెప్తుంది నాకు రాఘవ శర్మ గారు ఇచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, నాకు చెన్నై అపోలోకి వెళ్ళమని చెప్పేసి ఇచ్చారని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. మనం ఇందాక విన్నాం. అయితే రాఘవ శర్మ గారు కానీ ఆ రాఘవ శర్మ గారు పనిచేస్తున్నటువంటి లలిత హాస్పిటల్స్ కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు పోలీసులు అందిస్తున్న సమాచారం మేరకు ఎలాంటి సర్టిఫికేషన్ ఇవ్వలేదు, ఎలాంటి రికమెండేషన్ చెన్నై అపోలోకి చేయలేదు అన్నట్టు మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. కానీ మరి కోర్టులో దీన్ని పోలీసులు ఏ మేరకు ప్రొడ్యూస్ చేయగలుగుతారు, దీన్ని ఏ మేరకు నిరూపించగలుగుతారు అన్న దాన్ని బట్టి మాత్రమే ఇతని మీద కేసులు అంటే పోలీసులు కేసులు పెట్టగానే కదా, అది కోర్టు ముందు చూపించగలగాలి. మరి కోర్టు కనుక వీటిని పరిగణలోకి తీసుకుంటే ఈ కేసుల ద్వారా నమోదు చేసే ఎఫ్ఐఆర్ని కనుక కోర్టు కనుక అగ్రీ చేయగలిగితే ఖచ్చితంగా
బోరిగడ్డ అనిల్ కుమార్ మరింత ఆ, ఇరకాటంలో పడ్డట్టే అని చెప్పాలి, ఉచ్చు బిగిసినట్టే అని చెప్పాలి. బెయిల్ రావటం చాలా కష్టసాధ్యం. కొన్నాళ్ళ పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితిలో పడతాడని చెప్పాలి. రెండోది ఏంటంటే, ఇది పాత కేసులు నిరూపణ కావటానికి టైం పట్టిద్ది కానీ, ఈ 15 కేసులు నిరూపణ కావటానికి టైం పట్టిద్ది కానీ, ఈ చీటింగ్ కేసు, ఈ ఫోర్జరీ కేసు, కోర్టు ధిక్కరణ కేసు ఇవి కనుక కళ్ళ ముందు కనపడుతున్నాయని గనక కోర్టు భావిస్తే, అవి నిజమని గనక కోర్టు నమ్మితే ఇమ్మీడియట్‌గా శిక్ష పడే అవకాశం కనపడతా ఉంటది. ఇమ్మీడియట్‌గా ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ కేవలం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో నిందితుడు మాత్రమే. దోషిగా ఇంకా కోర్టు నిర్ధారించలేదు. కానీ ఈ కేసుల్లో, ఈ 15 కేసుల్లో దోషిగా నిర్ధారణ కావడానికి కొంత టైం టేకింగ్ అది. అది మీ అందరికీ తెలుసు కోర్టు దగ్గర ఎంత టైం పట్టింది ఏంటి అనేటువంటిది. కానీ ఈ చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు, కోర్టు ధిక్కరణ కేసు గనక ఇమ్మీడియట్‌గా నిరూపణ అయ్యే అవకాశం కనపడతా ఉంది. తొందరగా నమోదు అంటే అతనుకి నార్మల్ బెయిల్ వచ్చే లోపే, నార్మల్ బెయిల్‌కి అతని ఎగ్జిబిలిటీ వచ్చే లోపే ఈ కేసులు గనక తేలితే ఇక పర్మనెంట్‌గా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు తేలితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలానే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గనక, కోర్టు ధిక్కరణ కేసు గనక పడితే 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా బోరుగడ్డ అనిల్ కుమార్ ఇక జైలు నుంచి రావటం కష్టమేనటువంటి ఆలోచన కూడా కలుగుతా ఉంది, సంశయం కూడా కలుగుతా ఉంది. మరి చూడాలి ఆ సందేహం నిజమవుతుందా కాదా, బోరుగడ్డ అనిల్ కుమార్ శాశ్వతంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకే పరిమితం కాబోతున్నాడా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇందాక బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్తున్నాడు, చట్టం అంటే నాకు గౌరవం ఉంది, భయం ఉంది, కోర్టులు అంటే గౌరవం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఈ ప్రమాదాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ కొని తెచ్చుకున్నాడు. ఎందుకు చట్టం అంటే గౌరవం లేకుండా? ఎందుకు తిట్టాలి? నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడాలి? ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏ స్థాయి వాళ్ళ మీద మాట్లాడుతున్నావు, మాట్లాడే పదాలు కరెక్టా కాదా, ఎందుకు ఆ రకంగా మాట్లాడాలి? ఇప్పుడు బూతులు తిట్టడం ఎవరికి రాదండి, ఛాలెంజ్ విసరటం ఎవరికి రాదండి, అందరికీ వచ్చు కదా, అందరికీ వచ్చు కదా. మీకు రాదా? మీరు కామెంట్ చేయండి. మీకు రాదా బూతులు తిట్టడం, కామెంట్ ఛాలెంజ్లు వేయటం? కానీ మనం సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు మనకు విచక్షణ ఉండాలి, మనకు కట్టుబాటు ఉండాలి, మనకు గీతలు ఉండాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నేను నోటుకొచ్చిన తిట్టలేనా? కానీ తిట్టను. ఎందుకు? నా పరిధి వార్త చెప్పడం వరకు, ఆ వార్తలో ఉన్నటువంటి నిజాలను కొంత ప్రజలకు అందించడం వరకు, సమాజానికి తప్పుడు విషయాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని మీకు వివరించడం వరకు, అంతవరకే తప్ప ఒకరిని బూతులు తిట్టడం నా పరిధి కాదు. అలా నేను తిట్టను, ఎవరు తిట్టకూడదు కూడా. కానీ నోటికి వచ్చినట్టు పెద్ద నాయకులను పట్టుకొని నేను హ్యాంగ్ ఓవర్ కొన్నటువంటి చొక్కాని కనుక వేసుకొని వస్తే గంటలో చంద్రబాబుని లేపేస్తాను, నారా లోకేష్ని లేపేస్తానంటే వాట్ దిస్ నాన్ సెన్స్? ఇది చట్టం అంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య. లంబూతులు మాట్లాడటం చట్టం అంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య. ఆడవాళ్ళను పిల్లలను తిట్టడం చట్టం అంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య. హ్యాంగర్కు ఉన్నటువంటి షర్టుని కనుక తొడుక్కొని గంటలో చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని వేసేస్తానంటాం, అని చంపేస్తానంటాం. ఇది చట్టం అంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య. కాబట్టి దీని మీద బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ జైలు పాలు కావడానికి అతను నోటితోల కారణం, అతను బెదిరింపుల కారణం, అటు దౌర్జన్యాల కారణం, అతని క్రిమినల్ హిస్టరీ కారణం అవునా కాదా చెక్ చేసుకోవాలి ఒకసారి బోరుగడ్డ అనిల్ కుమార్. ఒక బోరుగడ్డ అనిల్ కుమారే కాదు, ఇలా ప్రవర్తించదలుచుకున్న ఏ ఒక్కరైనా సరే, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే, ఏ రాజకీయ వేదిక మీద ఉన్నా సరే, వాళ్ళంతా కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. లేనిపోని విషయాల్లో ఏలు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడి జీవితాన్ని జైలు పాలు చేసుకోవద్దు. నేను చెప్పదలుచుకున్న వాళ్ళకి, జైలు పాలు జీవితాన్ని చేసుకోవద్దు. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం స్వేచ్ఛగా మనకి మాట్లాడే హక్కును రాజ్యాంగం కల్పించింది. స్వేచ్ఛగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రభుత్వాలను ప్రశ్నించండి, రాజకీయ పార్టీలు ప్రశ్నించండి. కానీ బూతులు లేకుండా విమర్శలతోటి, విమర్శలు, ఆరోపణలు అంతవరకు జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీకు గుర్తుపెడతాం చూడండి, బూతులు తిట్టడం ఏ ఒక్కళ్ళు మన ఎన్నికల్లో గెలవలేదు. బూతులు తిట్టినందుకు, ఇలా మాట్లాడించినందుకు, ఈ దాడుల కలిసిను ఎంకరేజ్ చేసినందుకే వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది. లేకపోతే 2019లో 151 రావటం ఏంటి, అంత పెద్ద ఏది గెలిపోయింది. 2024లో 11 రావటం ఏంటి? చూడండి, 151 నుంచి 11 సీట్లు అంటే ఎంత దారుణమైన ఓటమి చూడండి. ఎందుకు? ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, చేసిన చేష్టలు. నాట్ ఓన్లీ బోరుగడ్డ అనిల్ కుమార్,
కొడాలి నాని, ఆర్కే రోజా అంటే ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు. సోషల్ మీడియా కార్యకర్త స్థాయి నుంచి మంత్రుల వరకు. ఈ పరిస్థితి కదా! సరే మన సబ్జెక్ట్ బోరుగడ్డ అనిల్ కుమారే కాబట్టి నేను డిబేట్ కాకుండా చెప్తున్నా. బోరుగడ్డ అనిల్ కుమార్ ఉచ్చులో బిగిస్తున్నాడు. అతని మీద కొత్తగా చీటింగ్ కేసు, తర్వాత ఫోర్జరీ కేసు, తర్వాత ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసు కూడా కోర్టు అంగీకరిస్తే పెట్టే అవకాశం కనపడుతోంది. ఇది ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ మరింత కాలం జైల్లో గడిపే విధంగా పర్మనెంట్ జైలుకి పోతాడా అనేటువంటి సందేహం కలిగే విధంగా ఉచ్చులో బిగిస్తున్నాడని చెప్పాలి.